గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్లో మనము జిఎస్టి థియరీ ఆర్ ఓవర్ వ్యూ ఉన్న ఫస్ట్ ప్రాబ్లం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, ఓకే. సో ఇవన్నీ కూడా, తర్వాత మనకి ఎన్ని స్లాబ్స్ ఉంటాయి, ఎంతమంది టైప్ ఆఫ్ డీలర్స్ ఉంటారు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే మనకి వచ్చేసి జిఎస్టిలో 2.0లో నిన్నటి క్లాస్‌లో విత్ ఇన్ ద స్టేట్‌లో పర్చేజ్ చేసి, విత్ ఇన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే ఎలా అని చెప్పుకున్నాం. టుడే మీరు ఎలాంటి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఇక్కడొచ్చేసి ఔట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ పర్చేజ్ ఐజీఎస్టీ అని చేసుకుంటాం. ఔట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ నుంచి మీరు పర్చేజ్ చేశారనుకోండి, అప్పుడు ట్యాక్స్ వచ్చేసి ఐజీఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సేల్స్ ఐజీఎస్టీ, అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేశారు, అవుట్ సైడ్కే సేల్ చేశారు కస్టమర్స్, అప్పుడు ట్యాక్స్ కూడా ఐజీఎస్టీ పడుతుంది. నిన్నటి క్లాస్లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ తెలుసుకున్నారు. ఈ రోజు ఏంటి, అదర్ స్టేట్ కి పర్చేజ్ చేస్తారు, అదర్ స్టేట్ నుంచి అదర్ స్టేట్ కి సేల్ చేస్తారు. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, సో తర్వాత మనకి పర్చేజ్ లోనే క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇది టోటల్ పర్చేజ్ వాల్యూ మీద పడుతుంది. టోటల్ పర్చేజ్ మీద డిస్కౌంట్ ఇస్తారు. పర్చేజ్ లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్ కి అది ఇన్కమ్, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అదే సేల్స్, టోటల్ సేల్స్ మీద తీస్తే డిస్కౌంట్ అలౌడ్, అప్పుడు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఓకే, టోటల్ పర్చేజ్ మీద డిస్కౌంట్ ఇచ్చాము అంటే అది క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. టోటల్ సేల్స్ మీద డిస్కౌంట్ ఇస్తే అది డిస్కౌంట్ అలౌడ్. పర్చేజ్ లో మనకి ఇన్కమ్ అవుతుంది, సేల్స్ లో అది ఎక్స్పెన్స్ అవుతుంది. సో తర్వాత 0% ఐటమ్స్ అంటే పర్చేజ్ ఎగ్జామ్ట్ అంటాం. సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం, వీటికి ట్యాక్స్ ఉండదమ్మా, నో ట్యాక్స్. 0% ఐటమ్స్. ఓకే, పర్చేజ్ సేల్స్ చేస్తాం, సేల్స్ ఎగ్జామ్ట్, కస్టమర్స్ కి సేల్ చేస్తాం, నో ట్యాక్స్. 0% ఐటమ్స్ నే మనం చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. అంటే అన్ని మీరే చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ ఏమొస్తాయని మాత్రం నేను చెప్తాను. తర్వాత పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్ అంటే ఇన్వెంటరీలో డెబిట్ నోట్ తీసుకుంటాం, ఇన్వెంటరీలో. సేల్ చేస్తాం, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్, క్రెడిట్ నోట్ అనేది చేస్తాం. ఐటమ్ మీద డిస్కౌంట్ వస్తే ఇక్కడ పర్చేజ్ చేస్తాం, టోటల్ పర్చేజ్ మీద కాకుండా ఐటమ్ మీద డిస్కౌంట్, దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఐటమ్ మీద ఆన్ ద స్పాట్. సేల్స్ లో కూడా ఐటమ్ మీద డిస్కౌంట్ వస్తే దాన్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు, ఆన్ ద స్పాట్. వీటిని ఎలా అనేది టుడే క్లాస్లో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే,
సెకండ్ కంపెనీ చూడండి. ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ 2 కాజ్ కంపెనీ. ఇంకా క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. జస్ట్ ఈ కంపెనీ నేను క్రియేట్ చేస్తాను చూడండి. కాజ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ కూడా వేసి పెట్టండి. రెగ్యులర్. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ ఏ అంటే సేవ్. కంట్రోల్ ఏ అంటే సేవ్. మీరు ఐటెంలోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చేయకుండా ఆన్ ద స్పాట్ ఎలా చేయాలో చూపిస్తా. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకా ఓకే, క్యాపిటల్ ఎలా చేయాలి, బ్యాంక్ ఎలా చేయాలి. ఓన్లీ నేను పర్చేజ్ సేల్స్ మాత్రమే చెప్తా. పర్చేజ్లోకి వెళ్ళండి. ఓకే, డేట్ ఏముంది ఇక్కడ? 4/5. ఆల్ టు సి. ఆల్ టు సి అంటే లెడ్జర్ క్రియేషన్ కానీ ఐటెం క్రియేషన్ కానీ చేయొచ్చు ఆన్ ద స్పాట్. ఆల్ ప్లస్ సి అంటే లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. పర్సన్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎల్ఐటి సాఫ్టెక్. సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో అడ్రస్ రాసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి? స్టేట్. హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలమ్మా? చెప్పండి. హైదరాబాద్ అంటే ఏం స్టేట్ తీసుకోవాలి? చెప్పండి. హైదరాబాద్ అంటే తెలంగాణ తీసుకోవాలి. ఇక్కడ మ్యాండేటరీగా తీసుకోవాలి, లేదంటే మీకు ట్యాక్స్ పడదు. రెగ్యులర్. మీ జిఎస్టీ నెంబర్ ఏముంది ఇక్కడ? కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ టు సి పర్చేజ్ ఐజిఎస్టీ అని ఇవ్వాలి. ఎందుకంటే విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కి అదర్ స్టేట్ పర్చేజ్ కి డిఫరెన్స్ మనకు తెలియాలి. పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్. ఆల్ టు సి ఐటెంలోకి వెళ్ళిపోతాం. టాలీ సింగిల్ యూజర్. ఆల్ టు సి నంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సంటేజ్ 18%. 20,000. ఆల్ టు సి టాలీ మల్టీ యూజర్. 20, 58,000. టాలీ షాపర్ 9. 20, 16,000. టోటల్‌గా 18,80,000కి మనం ఖర్చు చేసాం. ఆ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ టు సి ఐజీఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జీఎస్టీ, ఐజీఎస్టీ. 18,80,000 మీద 3,38,400 రూపాయలు ట్యాక్స్ పడింది. సేవ్ చేయాలి. టోటల్‌గా 22,18,400. సేవ్. నెక్స్ట్ సేల్స్. డేటు 6/5.
Alt C, RK Infotech, Sundry Debtors. బెంగళూరు అంటే కర్ణాటక. స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంపోజిషన్ రెగ్యులర్ కాదు, కాంపోజిషన్. వీళ్ళకి ఐటీసీ రాదు. రెగ్యులర్ కాంపోజిషన్ కి సేల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ కాంపోజిషన్ రెగ్యులర్ కి సేల్ చేయలేడు, కానీ రెగ్యులర్ తీసుకోడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఐటీసీ రాదు కాబట్టి. సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ అకౌంట్స్. సింగిల్ యూజర్ 10, 22,500. మల్టీ యూజర్ 67,500. షాపర్ 18,000. సో టోటల్గా 10,80,000. వీటి అండర్లో ఐజిఎస్టి ట్యాక్స్ 1,94,400. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ. ఆల్ టు జెడ్ జూమ్. సేల్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. ఎస్కే. ఇంకా మిగతాది మీకు తెలుసుమా ఇవన్నీ. ఈ విధంగా విత్ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి పర్చేజ్ ఫ్రమ్ మార్కెట్ సూపర్ మార్కెట్ చెన్నై. ఓకే, ఇక్కడ టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ రిసీవ్డ్ -5,000. మైనస్ మ్యాండేటరీ మా పర్చేజ్ అయినా సేల్స్ అయినా. తర్వాత అన్రిజిస్టర్డ్ కి సేల్ చేసాం, డిస్కౌంట్ అలౌడ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసాం. ఓకే, ఇది చూద్దాం. మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసి అన్ని చేసుకోండి. నేను జస్ట్ దీంట్లోనే మీకు చూపిస్తున్నాను. ఆల్ట్ సి, ఆర్కే సూపర్ మార్ట్, సన్డ్రీ క్రియేటర్స్, రెగ్యులర్. చూడండి, జిఎస్టీ నెంబర్ మారింది. కంట్రోల్ సి, కంట్రోల్ వి. అదర్ స్టేట్ నుంచే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఓకే, మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకుంటున్నా. మీరు మొత్తం అక్కడ ఉండేది తీసుకోండి, నో ప్రాబ్లం. జస్ట్ అక్కడ హోమ్ గూడ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ అని గ్రూప్ కూడా ఉంది, చూపిస్తాను ఒకటి. ఆల్ట్ సి, ఆల్ట్ సి, హోమ్ గుడ్స్. ఇది స్టాక్ గ్రూప్ అనమాట. పీకే, ఆల్ట్ సి, ట్యాక్స్. అక్కడ ఉన్న హెచ్ఎస్ఐ నెంబర్ మీరు ఇచ్చుకోండి. 5%, 50 to 60. ఆల్ట్ సి, కిషాన్, కేజీ. ఆల్ట్ సి, కిలోగ్రామ్స్. హండ్రెడ్, 300. ఆల్ట్ సి, క్లోజ్అప్, పీసీ, పీసెస్.
5%. 50, 120. Alt C. ఇందులేక హెయిర్ ఆయిల్. BT. ఇట్లా మీరు ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా ఇచ్చుకోవాలి. Alt C. Electrical goods. Control C. Control V. NOS numbers. 18%. 100, 12,000. Alt C. Voltas. Control V paste. 18%. 50. 15,000. Samsung. Control C. Control V. 28,000. ఇలా 21,79,000కి మనం పర్చేజ్ చేసాం. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి. Alt C. Discount received. Indirect incomes. అదే పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి -5% అని. లేదు డైరెక్ట్‌గా డబ్బులే ఇచ్చాననుకోండి లాస్ట్‌లో ఇవ్వాలి -5,000. ఓకే. పైన చూడండి 21,79,000 ఉంది. దాంట్లో 5,000 వెళ్ళిపోతే 21,74,000 ఉంది. ఆ 21,74,000 మీద టాక్స్ పడతది. ఇక్కడ చెన్నై కదా తమిళనాడు. ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నాం? ఆంధ్రప్రదేశ్ పెట్టాం. తమిళనాడు. ఇలా మార్చుకోవాలి లేకపోతే ట్యాక్స్ పడదు. ఇలా సేవ్. టోటల్ పర్చేజ్ మీద ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్. దినేష్ ఏజెన్సీ గుంటూరు. సన్నీ డెప్టార్స్. ఇక్కడ చూడండి అన్రిజిస్టర్డ్ అంటే వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు. అన్రిజిస్టర్డ్ అన్నా కన్సూమర్ అన్నా ఒకటే. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సేల్స్ తీసుకోవాలి. సేల్స్ అకౌంట్స్. గూడ్స్. కిసాన్ 50, 500. క్లోజ్అప్ 20, 200. వోల్టాస్ 20, 17,000. ఎల్జీ అయితే 50, 15,000. 11,19,000కి సేల్ చేసాం. దాని మీద డిస్కౌంట్ అలౌడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ మైనస్ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి -5% అని. లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి -6,000. విత్ ఇన్ ద స్టేట్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ సిజిఎస్టీ. ఆల్ట్ సి హెచ్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ హెచ్జిఎస్టీ.
ఇలా ఎంటర్ చేస్తాం. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్ ఇలా వస్తుంది. ఎస్కేప్, కంట్రోల్ ఏ సేవ్. ఈ విధంగా పర్చేజ్లో డిస్కౌంట్ ఇస్తే ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలిసివి. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 0% ఐటమ్స్, వీటికి ట్యాక్స్ ఉండదు. ఓకే, వీటిని ఎలా ఎంటర్ చేయాలి? పర్చేజ్లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, శ్రీజ ఏజెన్సీ కర్నూలు, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ పర్చేజ్ ఎగ్జామ్ట్ అని సపరేట్ గా చేసుకోవాలి. లెడ్జర్, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, అప్సరా పెన్సిల్, ఆల్ట్ సి, బాక్సెస్, ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. ఎగ్జామ్ట్, 100, 150, కంట్రోల్ సి, కంట్రోల్ వి, నెంబర్స్, ఎగ్జామ్ట్ అంటే వీటికి ట్యాక్స్ ఉండదు. పిజ్జా బ్రెడ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పీసెస్, 150, 250, రోటీ రిసిప్ట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ప్యాకెట్స్, 100, 100, వాల్నట్స్, 300, 250. వీటికి ట్యాక్స్ ఉండదమ్మా, డైరెక్ట్ గా ఇలాగే సేల్ చేస్తాం. 1,57,500. నెక్స్ట్ సేల్స్, జానకి రీటైల్ స్టోర్, సండే డెప్టార్స్, ఇక్కడ కన్జూమర్, కన్జూమర్ అంటే వీళ్ళకి ట్యాక్స్ ఉండదు. సేల్స్ ఎగ్జామ్ట్, కృష్ణా డిస్టిక్, సేల్స్ అకౌంట్స్, పిజ్జా బ్రెడ్, 100, 300, వాల్నట్స్, 100, 350,
అవసరా 80, 200. నటరాజా 150, 150. కంట్రోల్ పి. చూడండి, బిల్ ఆఫ్ సప్లై అంటారు కదా. ట్యాక్స్ లేకపోతే ఆ ఇన్వాయిస్ బిల్ ఆఫ్ సప్లై ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. రిమైనింగ్ అని మీకు తెలుసు ఆల్రెడీ. దీన్ని పర్చేజ్ ఎగ్జామ్ సేల్స్ ఎగ్జామ్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, కొత్తగా అంటే ఏం లేదు. చూడండి. సిక్స్త్ ప్రాబ్లం టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే. అలాగే జిఎస్టీ జనరల్ ప్రాబ్లమ్స్ టుమారో అయిపోతాయి. క్లియర్ అమ్మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఓకేనా? సేమ్ ఒకటే మెథడ్ ఉంటాయమ్మా. ఒకటే మెథడ్ ఉంటాయి, కాన్సెప్ట్స్ వేరంతే. రిమైనింగ్ లెడ్జర్ క్రియేషన్, ఐటెం క్రియేషన్, ఓచర్ క్రియేషన్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే. సో అవి చేసేసండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ లాంగ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాం. ఓకే, డన్ గైస్.